ఇదే ఫ్రెండ్స్ జమ్మడి చెట్టు, బ్రహ్మ జమ్మడి చెట్టు, కాక్టస్ ప్లాంట్ గిట్ట అంటారంట దీన్ని ఇంగ్లీష్లో అయితే. దీనికి మాత్రం విపరీతమైన ముళ్ళు, ఇప్పుడిప్పుడే పిందెలు పోసుకుంటుంది ఈ చెట్టు. ఇంకా ఆడాడైతే ఇక పండ్లు గిట్ట ఉన్నాయి. కానీ ఈ చిన్నప్పుడు అయితే లెస్స తినేది, బొచ్చడి తినేది. ఇప్పుడే పక్వానికి వచ్చింది ఇది. ఈ చెట్టు నీటి ఎద్దడి తట్టుకుంటుంది బాగా, నీళ్ళు లేకపోయినా కానీ బతకగలుగుతుంది. ఈ బండరాళ్ళ పైన మొలిచింది చూడు, ఇది మొత్తం చుట్టూ బండరాళ్ళే ఉంటాయి. ఇసుక నేలలో ఎక్కువ మొలుస్తుంది. మొత్తం గలస నేల అంటారు మాది ఎక్కువ. గలస నేల మొత్తం ఇక బండరాళ్ళు, రాళ్ళు రప్పలు, పెద్ద పెద్ద బండరాళ్ళు అలాగే మొలిచింది. ఇట్లా మొలిచిందా కానీ ఇంకా ఎడారి మొక్క గిట్ట అంటారట దీన్ని. ఎంత నీటి ఎద్దడున్నా కానీ తట్టుకొని మంచిగా పెరుగుతుంది ఈ చెట్టు. కానీ ముళ్ళు మాత్రం విపరీతంగా ఉంటాయి ఫ్రెండ్స్. చూసిరా ముళ్ళు ఇట్లా. ఎక్కడ ఉన్నాయిరా? ఉన్నాయి ఆడ, ఇగో మావాడు అక్కడ ఉన్నాయి అంటుండు. పోయి చూద్దాం ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కానీ కొంచెం చిన్న సైజులు ఉన్నాయి. 4 జినుకులు పడితే జర లావవు. కానీ ఎంత ఎడారి మొక్క అయినా కానీ ఇంతో అంత జర పైపాదులు ఉంటేనే జర చెట్టు బలుస్తుంది. పూలు చూసిరా ఎంత అందంగా ఉన్నాయో. అబ్బా, ఇంకా చూడరు ఫ్రెండ్స్ పువ్వు ఎంత అందంగా ఉందో. ఇంత అందంగా పుష్పించింది. కాకపోతే ఈ పువ్వు దేనికి పెట్టుకోరు అనుకుంటా. మా దిక్కు అయితే పూలను వాడరు. ఏమైనా కానీ చిన్నప్పుడు బడి నుంచి వస్తేప్పుడు ఇదే తోవమెడి బడి నుంచి వచ్చేది. ఇక ఆ తోవమెడి వచ్చి దొంగతనంగా పెద్ద మనుషులు వాళ్ళని చూస్తే తిడతారని ఇలా ముళ్ళు ఉంటాయి, దొంగ ముళ్ళు అని ఉంటుంది. మీకు వీడియోలో చూపిస్తా. ఇంకొక పండు బాగుంది, జూమ్ చేస్తున్నా. ముళ్ళు గుచ్చుకునేది చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి, చిన్న చిన్న ఉంటాయి ముళ్ళు. ముళ్ళు చూడు, ఈ లోపల గుంత లెక్క ఉంది కదా, అలా స్టార్ ముళ్ళు అని ఉంటుంది, దాని దొంగ ముళ్ళు అని అంటారు. చిన్నగా ఉంటాయి ముళ్ళు, చాలా షార్ప్గా ఉంటాయి. ఇది కుచ్చుకుందంటే గొంతులు ఇస్తుందంట. చూసిరా ఎర్రగా ఉంది. ఇది చాలా షార్ప్గా ఉంటాయి ముళ్ళు, సన్నగా ఉంటాయి. మన సూది మన కంటే ఇంకా సన్నగా ఉంటాయి. కానీ ఒకవేళ మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోకుండా కామెంట్ పెట్టండి. సూపర్ ఉంటుంది ఇది తింటే. నేనైతే తింటున్నా. మీరు మీ కావుల కాడ లేకపోతే మీ చేను గట్ల పక్క ఏమన్నా దీని ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ జమ్మడి పండ్లు ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం లైక్ కొట్టుడు మర్చిపోకూరి, కామెంట్ అయితే పెట్టి.